యోహన్న జీవితం ఒక గొప్ప సాక్ష్యం. ఆమె హేరోదు రాజు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్య. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. త్యాగపూరిత భక్తి ఆమె అలవర్చుకుంది. రాజభవనంలో ఉన్నత స్థితిలో ఆమె ఉన్నప్పటికీ యేసుక్రీస్తును వెంబడించడానికి వెనుకాడలేదు. లోకపు హోదా కంటే క్రీస్తు పరిచర్య గొప్పదని ఆమె నమ్మింది, విశ్వసించింది. మరొక విషయం చెప్పాలి అనంటే, ఆమె దురాత్మల నుండి, వ్యాధుల నుండి స్వస్థ పొందిన వారిలో ఒకరు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని దగ్గర పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞతతో ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకుంది. అద్భుతమైనటువంటి మరొక విషయం ఏమిటి అనంటే, యేసు మరణించిన తరువాత ఆయన సమాధి వద్దకు వెళ్ళిన మొదటి స్త్రీలలో యోహన్న ఒకరు. ఎంత అద్భుతంగా ఆమె జీవితం మనకి కనిపిస్తుంది కదా. పునరుద్ధాన వార్తను శిష్యులకు ప్రకటించిన ధన్యత ఆమెకి దక్కింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 10వ వచనం. దేవునికి పరిచర్య చేస్తుంది. తనకు కలిగిన దానితో యేసుక్రీస్తుకు మరియు ఆయన శిష్యులకు ఉపచారం చేస్తుంది. భక్తి అంటే కేవలము మాటలు కాదు, చేతులతో కూడిన త్యాగం ఆమె నిరూపించింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డ, ఈ యోహన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఈమె. అయినప్పటికీ తనను తాను తగ్గించుకుని దేవుని పనిలో ముందుకు నడిచింది. ఆమె దేవుని ఎడల విశ్వాసముతో ఆమె గెత్సెమనే నుండి గొల్గొతా వరకు, సమాధి నుండి పునరుద్ధానం వరకు క్రీస్తుని వెంబడిస్తూనే ఉంది. ఇంకా ఆమె గురించి చెప్పాలి అనంటే, కష్టకాలంలో పారిపోయిన స్వభావం కలిగిన స్త్రీ కాదు ఆమె. నువ్వు అనుకుంటావు, లోకం నన్ను చూడట్లేదు, లోకం నన్ను గుర్తించట్లేదు అని అనుకుంటావు. లోకము నిన్ను గుర్తించకపోయినా పర్లేదు, నీవు చేసే చిన్న పరిచర్య కూడా దేవుని దృష్టిలో అమూల్యమైనది. రాజభవనంలో ఉన్న యోహన్న వలె క్రీస్తు కోసం ఇచ్చే మనసు ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. విశ్వాసముతో కూడినటువంటి వాక్యముల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.